ఇగో ఒక ఆటో డ్రైవర్ కూడా సీట్ ఇచ్చిండు విజయ్. అన్ని అద్భుతాలు చేసి చూపించిండు విజయ్. అనామకులకు సీట్లు ఇచ్చి గెలిపించుకున్నాడు. ఈయన ఆటో డ్రైవరు సంచలన మాజీ మంత్రిని ఓడించిన ఆటో డ్రైవర్. చెన్నై రాజకీయాల్లో సామాన్యుడు గెలిచాడు. రోయాపురం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి ఆటో డ్రైవర్ విజయ్ దాము 14,000 మెజార్టీతో చారిత్రాత్మక విజయం సాధించారు. రాజకీయ ఉద్దండులైన అన్నా డిఎంకే మాజీ మంత్రి జయకుమార్, డిఎంకే అభ్యర్థి సుబైర్ ఖాన్లను ఆయన మట్టి కరిపించారు. నిన్నటి వరకు ఆటో నడుపుతూ సామాన్యుల కష్టాలు చూసిన దాము ఇప్పుడు నేరుగా అసెంబ్లీలో అడుగుపెట్టుతుండడం విశేషం. ఆయనకి మొత్తంగా 59,091 ఓట్లు వచ్చాయి. అబ్బాయి ఏం విజయం సాధించిండు ఆటో డ్రైవర్ ఒక మాజీ మంత్రిని ఓడగొచ్చిండు, డిఎంకే పార్టీ అభ్యర్థిని, అన్నా డిఎంకే పార్టీ అభ్యర్థిని ఇద్దరిని ఓడగొచ్చిండు. అంటే ఓ విధంగా బీజేపీని కాంగ్రెస్ను కూడా ఓడించినట్టే. ఎందుకంటే అన్నా డిఎంకే పార్టీ ఏమో బీజేపీ తోటి పొత్తులో ఉన్నది, డిఎంకే పార్టీ ఏమో కాంగ్రెస్ తోటి పొత్తులో ఉన్నది. ఆ రకంగా చూస్తే 2 నేషనల్ పార్టీలను 2 లోకల్ పార్టీలను 4 కథం చేసి పారేసిండు.